సో విద్యార్థి నాయకుడిగా ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళ ఏదైనా పార్టీ అఫిలియేటెడ్? విద్యార్థి నాయకులుగా అప్పుడు కొంత ఇండిపెండెంట్గానే పనిచేశాం. ఇండిపెండెంట్గానే ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో నిలబడాలి అనే ఒక ఆలోచన రావడం, నిలబడడం, గెలవడం అలా జరిగింది. తర్వాత వెంకయ్యనాయుడు గారు మేము అందరం కలిసి ఉద్యమంలో పనిచేసాం. తర్వాత వెంకయ్యనాయుడు గారు యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి 1972లో ప్రారంభమైన మా స్నేహం ఈనాటి వరకు కొనసాగుతుంది. అంటే మీరు కాంగ్రెస్ మీద వ్యతిరేకత జనతాదళ్లో చేరారా? అప్పుడు జనతా పార్టీలో ఎమర్జెన్సీ వచ్చింది. అవును. ఎమర్జెన్సీ సమయంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి యొక్క నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. సంపూర్ణ విప్లవం నినాదంతో గుజరాత్లో విద్యార్థి ఉద్యమం, అలాగే లోక్ సంఘర్ష సమితి పేరుతో బీహార్లో విద్యార్థి ఉద్యమం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఉద్యమం రావాలని చెప్పి మేము జయప్రకాష్ నారాయణ గారిని ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించి విశాఖపట్నంలో ఒక సమావేశం పెట్టి, అలాగే విజయవాడలో 1975 మే 7వ తారీఖు మాంటిసోరీ కళాశాల ఆవరణలో ఆంధ్ర ప్రాంత విద్యార్థి యువజన సమ్మేళనం పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జయప్రకాష్ నారాయణ గారిని ఆ సమావేశానికి ఆహ్వానించి ఆయన చేత ఉపన్యాసం చెప్పించి కార్యక్రమాన్ని ప్రారంభించాం. వెంటనే 75 జూన్లో ఎమర్జెన్సీ వచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు, ఇందిరాగాంధీ గారు ఇవన్నీ కూడా వచ్చాయి. ఎప్పుడైతే వచ్చిందో వెంకయ్యనాయుడు గారు ముందు అరెస్ట్ అయ్యారు. లోక్ సంఘర్ష సమితి పేరుతో విద్యార్థి ఉద్యమాన్ని నడపాలని చెప్పి కొంత ప్రయత్నం జరిగింది. ఎమర్జెన్సీలో కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా 6 నెలల పాటు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో, అలాగే ముషీరాబాద్ జైల్లో ఆంధ్రోద్యమం సమయంలో కూడా 2 చోట్ల తిప్పారా? అంటే సందర్భాలు అరెస్ట్ చేశారా? మేము హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేసేవాళ్ళం హైకోర్టులో. ఆ పిటిషన్లో మా అంతటా మేమే ఆర్గ్యూ చేసుకుంటామని రాస్తే మమ్మల్ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముషీరాబాద్ చేశారా? ఓకే. గౌతు లచ్చన్ గారు ఉండేవారు ఇక్కడ, అక్కడ తెన్నేటి విశ్వనాథ్ గారు ఉండేవారు, ఆర్ఎస్ఎస్ నాయకులు అనేక మంది ఉండేవారు, పెద్దలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆర్ఎస్ఎస్ సంబంధించి వారు మా అందరికీ ఓ పెద్ద దిగ్గా ఉండేవారు జైల్లో. ఆ విధంగా ఎమర్జెన్సీలో జైల్లో ఉండడం, ఎమర్జెన్సీ అయిన వెంటనే 1977లో జనతా పార్టీ రావడం, జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడు సంజీవ రెడ్డి గారు, తెన్నేటి విశ్వనాథం గారు, లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్లో జనతా పార్టీ ప్రారంభం చేసి జనతా పార్టీ తరఫున 42 మంది అభ్యర్థుల్ని పార్లమెంట్కు నిలబెట్టడం, అందులో సంజీవ్ రెడ్డి గారు ఒక్కళ్ళే గెలవడం, మిగతా వాళ్ళందరూ ఓడిపోయినా ఓట్లు బాగా వచ్చాయి. ఆ సందర్భంగానే వెంకయ్యనాయుడు గారు ఒంగోలు నుంచి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయడం, అందులో బాగా చురుగ్గా పాల్గొని జనతా పార్టీ తరఫున పనిచేశాం. 1980లో జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే విఫలమైందో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ వచ్చిందనేటువంటి ఒక భావన పోయింది. దాదాపుగా 1980 నుంచి 91 వరకు నేను యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా చేరడం, యూనివర్సిటీలోనే ఎక్కువ కాలం గడపడం, 1991 వరకు పెద్దగా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనలేదు. ఒక డికేడ్ పూర్తిగా యూనివర్సిటీ దీంట్లోనే ఉండిపోయారు. తర్వాత 91లో మరలా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతున్నప్పుడు, ఒక కాంగ్రెస్కు వ్యతిరేక భావం ఏదైతే కూడిగట్టుకున్నదో, దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి వస్తుంది, మనం తప్పకుండా దీంట్లో పాల్గొనాలనే ఒక ఆలోచనతో 91 నుంచి మరలా చురుగ్గా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. శాఖలకు వెళ్ళాము, సమావేశాల్లో పాల్గొన్నాం, కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆర్ఎస్ఎస్ అనేది సామాజిక సంస్థలాగానే మేము చూసాం. సామాజిక సంస్థగా వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు వాళ్ళ సమాజానికి ఉపయోగపడే చేశారు. విద్యారంగంలో విద్యా సంస్థలు, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు, తర్వాత అనాథ శరణాలయాలు, వైద్య సౌకర్యాలు, అనేక దాదాపుగా 27 శాఖలుగా పరివార సంస్థలుగా పేరున్నటువంటి వివిధ రంగాల్లో సమాజంలో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు సమాజానికి కావాలి, ఏదైనా సహకారం మనం చేయాలనేటువంటి ఆలోచనతో పాల్గొనేవాళ్ళం. ఓకే. అంటే అసలు ఏం ఆకర్షించింది ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని? ఆర్ఎస్ఎస్ ఆకర్షణ అనేది, ఆర్ఎస్ఎస్ ఇవాళ ఏ దేశమైనా ముందుకు వెళ్ళాలంటే జాతీయత, ఆ జాతి యొక్క ఐడెంటిటీ ముఖ్యం. ఆ జాతి యొక్క ఐడెంటిటీ, జాతి యొక్క సాంస్కృతిక వైభవం గురించి మాట్లాడేది ఆర్ఎస్ఎస్. అందువలన తప్పనిసరిగా దేశానికి అది మంచిది అని